మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కోకాపేట బాహ్య వలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ కారును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మాజీ డీజీపీ మన్మడు పేరవారం రాములు మన్మడు వరుణ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కోకాపేట బాహ్య వలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ కారు ఒకదానికొకటి ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మాజీ డీజీపీ పేరవారం రాములు మన్మడు వరుణ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మొత్తం 3 మృతి చెందారు. नार्सिंग కేసు అనిపిస్తుంది. మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కోకాపేట బాహ్య వలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఈ ఘటనలో 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మాజీ డీజీపీ పేర్వారం రాములు మన్మడు వరుణ్ ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కోకాపేట వద్ద రహదారి ప్రమాదం జరిగింది. బాహ్య వలయ రహదారిపై లారీని కారు ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 3 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మాజీ డీజీపీ పేర్వారం రాములు మన్మడు అరుణ్ ఉన్నాడు. కేసు అనిపిస్తుంది.